హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యుఎస్ మార్కెట్ అతి తొందరలో బ్లాస్ట్ అవబోతుంది, అప్ ట్రెండ్ అవబోతుంది. సో రీజన్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. యుఎస్ మార్కెట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది హవర్లీ చార్ట్. లాస్ట్ 2 days మనం ప్రైస్ అబ్జర్వ్ చేస్తే ఒక రేంజ్లో మూమెంట్ అవుతుంది. హయ్యర్ లెవెల్ అప్ చేసుకుంటే 17,686, లోయర్ లెవెల్ తీసుకుంటే 17,474. రెడ్ కలర్ మార్క్లో రైట్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు. సో జనరల్గా అప్ ట్రెండ్ అయ్యేటప్పుడు ప్రైస్ ఒక రేంజ్ బౌండ్ అవుతుందంటే కంపల్సరీ బ్రేక్ చేసే అవకాశం ఉంది. యుఎస్ మార్కెట్ రీజన్ ఏంటంటే డైలీ చార్ట్ తీసుకుంటే ఇది ఈరోజు క్యాండిల్ గ్రీన్ కలర్. నిన్న అంతకుముందు అబ్జర్వ్ చేస్తే హ్యామర్ ఫామ్ అయింది. మన హ్యామర్ అనొచ్చు ఈ క్యాండిల్ని. నిన్న ఫార్మేషన్ అనే క్యాండిల్ని హ్యామర్ లేకపోతే డోజీ అని కూడా అనొచ్చు, ఎందుకంటే టైల్స్ అనేది పెద్దగా ఉంది బాడీతో కంపేర్ చేసుకుంటే. సో ఈ ప్రజెంట్ ట్రేడ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ ముందుగానే మెన్షన్ చేసినట్టు 17,686. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మేము మార్క్ చేసిన 17,686. ఇప్పుడు మనం 4 hours చార్ట్ చేసుకుంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ డోజీ ఫార్మేషన్ అయింది 2 days బ్యాక్. నిన్న ఎగ్జాక్ట్గా 2 candles ఫార్మేషన్ అయింది. కంప్లీట్గా ఇది హ్యామర్స్ 2 హ్యామర్స్ ఫార్మేషన్ అయింది. మీరు ఇంకా జూమ్ చేసి ప్రైస్ అబ్జర్వ్ చేస్తే మొన్న ప్రైస్ ఏదైతే ఉందో 17,474, ఆ ప్రైస్ కూడా టచ్ చేయకుండానే జస్ట్ ఆల్మోస్ట్ నియర్ వచ్చి కంప్లీట్గా పైకి వెళ్ళిపోయింది ప్రైస్. సో దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా బయ్యర్స్ కంట్రోల్లో ఉంది. సో సెల్లర్స్ ఇక్కడ ట్రై చేస్తున్నారు ప్రైస్ కింద పుష్ చేద్దామని, కానీ కావలేదు లాస్ట్ 2 days నుంచి. సో ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై నియర్లో ట్రేడ్ అవుతుంది. నా గెస్సింగ్ ప్రకారం కమింగ్ డేస్లో వెరీ ఫ్యూ డేస్లో మార్కెట్ ఆల్ టైమ్ ఏదైతే ఉందో 17,680 లెవెల్ కంపల్సరీ బ్రేక్ చేసే అవకాశం ఉంది. మన డైలీ చార్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ ప్రైస్ 50 DMI 200 DMI పైన ట్రేడ్ అవుతుంది. వీక్లీ చార్ట్ చేసుకుంటే ఇంతకుముందు వీక్ కంప్లీట్గా బుల్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఈరోజు యాక్చువల్గా వెన్స్డే. సో ఎవ్రీ వీక్ 5 days మనకి ఫారెక్స్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది, అందరికీ తెలిసిందే. ఇందులో థర్డ్ డే అనేది వీక్లో థర్డ్ అనేది మోస్ట్ క్రూషియల్ అనమాట. సో ఫస్ట్ 2 days మార్కెట్ రేంజ్ బౌండ్ అయింది అనుకోండి, థర్డ్ డే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అనమాట రేంజ్ బౌండ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయడానికి. సో ఈ యుఎస్ మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే హవర్లీ చార్ట్, డైలీ చార్ట్స్, హవర్లీ చార్ట్ అండ్ 4 hours చార్ట్ కంప్లీట్గా మీకు రేంజ్ బౌండ్ ఉంది. డౌట్ లేదు, విత్ ఇన్ డేస్లోనే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నెగిటివ్ న్యూస్ ఎక్కడ మార్కెట్లో లేదు. సో మార్కెట్ కంప్లీట్గా బయ్యర్స్ కంట్రోల్లో ఉంది. సో ఈ ఓవరాల్ ఈ ఫ్యాక్టర్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కంపల్సరీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది కమింగ్ డేస్లో. సో ఈ 2-3 daysలోనే నేను ఎక్స్పెక్ట్ చేసే దాన్ని బట్టి కంపల్సరీ 17,686 ఆల్ టైమ్ ఉంది కదా, అది బ్రేక్ అయ్యి ఏ లెవెల్కి వెళ్ళొచ్చు అని మీరు అడిగితే వీక్లీ చార్ట్ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మార్క్ చేసాను చూడండి 18,000 లెవెల్. సో 18,000 మ్యాజికల్ లెవెల్ అనమాట. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ 18,000 లెవెల్ రీచ్ అవుతుందో అక్కడ బయర్స్ ఎవరైతే ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. సో ప్రజెంట్ మా ప్రైస్ 17,605. సో ఆల్మోస్ట్ 400 points ఈ కరెంట్ ప్రైస్ నుంచి అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉందని అడిగితే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ లాస్ట్ 2 days నుంచి 17,000 రెడ్ కలర్ మార్క్ చేసాం కదా, 474 సపోర్ట్ తీసుకురంది, అది బ్రేక్ చేసే అవకాశం లేదు. నెక్స్ట్ సపోర్ట్ 17,630. ఇన్ కేస్ బ్రేక్ అయితే 17,370 దగ్గర సపోర్ట్ ఉంది. బెస్ట్ సపోర్ట్ 17,200 దగ్గర, 17,170 మార్క్ చేశాను కదా, లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్, రైట్ సైడ్ బ్లాక్ కలర్. ఈ సపోర్ట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ క్రాష్ అయ్యడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఓవరాల్ నెగిటివ్ సెంటిమెంట్స్ ఏం లేదు. సో మార్కెట్ ఆల్ టైమ్ హై ట్రేడ్ దగ్గర డోజీ ప్లస్ హ్యామర్స్ క్యాండిల్ ఫార్మేషన్తో ట్రేడ్ అవుతూ ముందుకెళ్తుంది. సో ఇది కంప్లీట్గా పాజిటివ్ సైన్ ఫ్రెండ్స్. సో ఈ ఓవరాల్ పాజిటివ్ సైన్స్ అని మనం క్లబ్ చేసుకుంటే అవుట్ ఆఫ్ 100%, 90% ఆఫ్ ప్రాబిలిటీ మార్కెట్ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసి, నేను మార్క్ చేశాను కదా ఇక్కడ అరౌండ్ 18,000 లెవెల్, 18,000 లెవెల్ అనేది కంపల్సరీ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఫ్రెండ్స్.
లెట్స్ సీ కమింగ్ డేస్లో ప్రైస్ ఏం జరుగుతుందో అది చూసి మన నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.